అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. ఓంకారమూర్తిమాతిఘ్నం దేవం హరిహరాత్మజం శబరీపీఠనిలయం శాస్త్రారం ప్రణతోస్మ్యహం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసుతినం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. భక్తి అంటే ఇదేదో మూఢభక్తిలాగా చేతుల్లో హాట్ కర్పూరాలు వెలిగించేసుకుని విపరీతంగా పశువులు కుంకాలు వేసి పూజించటం కాదు. మానసికంగా ఆ ఒక్క దైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించేటువంటి దాన్ని మాత్రమే భక్తి అంటారు అని చెప్పేసి నారద మహాముని తన భక్తి సూత్రాల్లో చెప్పటం జరిగింది. అలాగే ఈ కృష్ణ శతక కర్త తనకున్నటువంటి భక్తిని ఈ కృష్ణ శతకంలో ఈ యొక్క కంద పద్యాల్లో రాస్తూ చిన్న చిన్న పద్యాలలోనే ఎంతో భావనని ఇమిడ్చి ఈ యొక్క పద్యాలను చెప్పటం జరిగింది. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరి క్షీరాద్రి సేన యజుకుల వీరాదను గావు కరుణ వలయగ కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతక కర్త ఈ యొక్క చిన్న పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క నారాయణ పరమేశ్వర పరమైనటువంటి ఈశ్వరుడా, ధారాధర నీలదేహ అనేటువంటి దానికి వచ్చేటికి ఆకాశము ఎలాగైతే నీలంగా ఉంటుందో అటువంటి నీలమైనటువంటి దేహము కలవాడా, క్షీరాబ్ది సేన పాల సముద్రములో పవళించేటువంటి వాడా, దానవ వైరి వీర నన్ను గావు కరుణ వలయగ కృష్ణ అతనికి ఉన్నటువంటివన్నింటినీ కూడా చెబుతూ ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ నన్ను రక్షించవయ్యా అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ యొక్క కృష్ణ శతకంలో చెప్పటం అవుతుంది. దానవ వైరి అంటే రాక్షసులను అంతం చేస్తూ వాళ్ళకి విరోధిగా ఉన్నటువంటి వాడా అనేటువంటిది. క్షీరాబ్ది సేన అంటే ఆ పాల సముద్రంలో పౌడించేటువంటి వాడా, ఇక్కడేమో వైరాన్ని చూపిస్తున్నాడు. క్షీరాబ్ది సేన అంటే అతని తాలూకు గుణగణాలని చెప్పాల్సి వస్తే శ్వేతవర్ణం కలిగినటువంటి క్షీరము అంటే పాల సముద్రం మీద పవళించినటువంటి వాడ అంటే అంత చల్లనైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాడ, క్రోధం లేనివాడ అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో క్రోడీకరించడం జరుగుతున్నటువంటి విషయము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ కృష్ణ శతక కర్త రాసినట్లు ఒక పద్యాన్ని తీసుకుని నిజంగా మాట్లాడాలి అంటే ఒక 2-3 రోజులైనా కూడా ఈ యొక్క పద్యాన్ని విశ్లేషించవచ్చు. ఉన్న 4 పాదాలే ఉంటాయి, కానీ కంద పద్యంలో ఈ 4 పాదాలకి ఉన్నటువంటి భావనని విశాల హృదయంతో తీసుకుంటే ఆ విశాల భావాలకి అంతం లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎందుకు మనం ఈ యొక్క విషయాన్ని క్రోడీకరిస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళినా సరే మహత్యాలు మహిమలు ఉండాలి. వారణాసి వెళితే మనకు అక్కడ మహత్యము మహిమ ఉండాలి. తిరుపతి వెళితే అక్కడ మహత్యాలు మహిమలు ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు కృపా కటాక్షాలతో మనం అనుకున్నటువంటి పని మనకి నెరవేరాలి. అలా నెరవేరలేని రోజు నాడు మనం ఆ తిరుపతి వెళ్ళాం, ఆ వారణాసి వెళ్ళాం. ఎంత గొప్ప మనిషినైనా సరే, మహిమాన్వితుడైన వాడినైనా సరే మనం దర్శించము అనేటువంటిది. ఆ కృష్ణ పరమాత్మ ఆ రేపల్లిలో ఉండి ఎన్నో మహిమల్ని చేయటం మూలంగా ఆ మహిమలన్నీ కూడా
చూసినటువంటి వాళ్ళు కాబట్టి ఆయనకి చాలా దగ్గరగా చేరువగా ఉండటం జరిగింది. అదే ఆయన అటువంటి మహత్యాలను చూపించకపోతే ఆయన భగవంతుడైనా సరే ఆ యొక్క కృష్ణ పరమాత్మని మనం అనుకునేటువంటి ఆయన దగ్గర కూడా ఎవరు ఉండేటువంటి మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈ మనుషులకి కావలసింది ఏంటంటే భగవంతుడు సాక్షాత్తుగా నేను భగవంతుడిని అని చెప్పేసి ప్రత్యక్షమైనా సరే నువ్వు భగవంతుడు అయితే నీ యొక్క మహిమని నాకు చూపించు అని చెప్పేసి అడుగుతారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు లాంటి ఒక మహానుభావుల్ని బ్రాహ్మణ భైరవి అనేటువంటి ఆవిడ మనకి పరిచయం చేయకపోయి ఉన్నట్లయితే మనకి వాస్తవంగా అటువంటి మహానుభావులు కూడా మనకి దక్కేవారు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బ్రాహ్మణ భైరవి ఆవిడ ఒకనాడు ఆ యొక్క దక్షిణేశ్వరానికి వచ్చిన కాడి నుంచి కూడా రామకృష్ణ పరమహంస గారిని ఎలా ప్రమోట్ చేసి నలుగురిలోకి తీసుకురావాలి అనేటువంటి విషయంలో ఆవిడ ఎంతో శ్రమ పడింది. వాస్తవానికి చెప్పాల్సి వస్తే వివేకానందుడు రామకృష్ణ పరమహంస గారికి శిష్యుడిగా ఉన్నాడే తప్పితే ఏనాడు కూడా రామకృష్ణ పరమహంస గారిని ప్రమోట్ చేసి నలుగురిలో గురుస్థానంగా అన్నట్టుగా ఉంచాలి అనేటువంటిది అతను ప్రయత్నం అనేటువంటిది షికాగో వెళ్ళిన తర్వాత చేశాడు, కానీ అంతకుముందు మాత్రం ఏమీ లేదు. అంతకుముందు ప్రయత్నం అంతా కూడా బ్రాహ్మణ భైరవి అనేటువంటి ఆవిడ మూలంగానే రామకృష్ణ పరమహంస గారు అందరిలోకి కూడా ఒక మహా మనిషిగా గుర్తింపు పొందటానికి కావలసినటువంటివన్నీ కూడా గ్రౌండ్ని అంతటినీ కూడా ఏర్పరిచినటువంటి ఆవిడ బ్రాహ్మణ భైరవి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఆవిడ రామకృష్ణ పరమహంస గారు చేసినటువంటి వాటన్నింటినీ కూడా ఆవిడ అవి మహిమల కింద మార్చి చెప్పటం మూలంగా ఆయన్ని ఇంత గొప్పగా అన్నట్టుగా పరమహంస అని ఆవిడ సంబోధించిన కాడి నుంచి రామకృష్ణ పరమహంస అని చెప్పి మనందరం అంటున్నాం. లేకపోతే ఆ బ్రాహ్మణ భైరవి రాని రోజుల్లో ఆయన ఒక పిచ్చివాడి కింద జమ వేసినటువంటిది ఈ లోకం. ఉన్మాది పిచ్చివాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది అన్నమాట. ఆ యొక్క ఆ జమీందారిని అయినటువంటి ఆవిడ గుడిలో పనిచేస్తున్నప్పుడు ఆ గుడిలో నగలిపోతే ఆవిడ తాలూకు మేనలు ఇటువంటి పిచ్చివాడిని గుడిలో పూజారిగా ఉంచుకుని మనం ఏం చేస్తాము అని చెప్పేసి అన్నటువంటిది కూడా మనం మర్చిపోరానటువంటి విషయం. చరిత్రను ఎప్పుడూ కూడా 1-2 సార్లు వెనక్కి వెళ్ళి చదువుతూ ఉండాలి. ఆ చదువుతున్నప్పుడే మాత్రమే వాళ్ళ తాలూకు గొప్పతనాలు, వాళ్ళ మహిమలు, వాళ్ళకున్న ఒరిజినల్ విషయం ఏమిటి అనేటువంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ గురు చరిత్రలో ఈ నృసింహ జయంతి, ఈ నృసింహ సరస్వతి గాంగాపురంలోకి వచ్చిన తర్వాత గాంగాపురంలో ఉంటున్నప్పుడు ఒక 100 కుటుంబాల వరకు కూడా ఉన్నత కుటుంబాలన్నీ కూడా ఉండటం జరిగింది ఆ ఒక గాంగాపురంలో. కానీ ఈ నృసింహ సరస్వతి ఈ 100 కుటుంబాల ఇంటికి కూడా ఏనాడు కూడా భిక్షకి వెళ్ళలేదు. ఈయన ఒక నిరుపేద అయినటువంటి ఒక పేదతనంతో బాధపడుతూ వాళ్ళు భిక్షాటన చేసుకునేటువంటి వాళ్ళ కుటుంబాన్ని తెలుసుకుని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకోవటం జరుగుతూ ఉండేటువంటిది. ఇది చూసినటువంటి ఈ ఉన్నత కుటుంబాల వాళ్ళందరూ కూడా ఆయన ఎంత గొప్ప మనిషి అయినప్పటికీ కూడా నృసింహ సరస్వతి మాలాంటి వాళ్ళ ఇళ్ళకి రాకుండా ఒక అడుక్కు తినేవాడి ఇంటికి ఈయన వెళ్ళి భిక్ష స్వీకరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా మొహమాటం లేకుండా ప్రచారం చేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఒకనాడు ఈ యొక్క నృసింహ సరస్వతి ఈ యొక్క బీద కుటుంబం ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు ఆకలి వేస్తోంది, నాకు ఏదైనా సరే భిక్షని ఇవ్వు అని చెప్పేసి ఆ ఒక బ్రాహ్మణ స్త్రీని, ఆ గృహిణిని అడగటం జరిగింది. ఆవిడ, నా భర్త భిక్షాటనకి వెళ్ళారు స్వామి, భిక్షాటన నుంచి రాగానే మీకు సకల పదార్థాలతో కూడా మీకు భోజనం నేను వడ్డిస్తాను, అంతవరకు కూడా
మీరు కొంచెం సేపు ఆగండి అని చెప్పేటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పటం జరుగుతుంది. దానికి నృసింహ సరస్వతి గారు ఒక 10 నిమిషాలు కూర్చుని, అమ్మా నాకు చాలా భిక్ష తీసుకుని వెళ్ళవలసినటువంటి పని ఉంది కనుక ఏది ఉంటే అదే నాకు ఇవ్వు అని చెప్పేశారు. అనేటప్పటికీ ఆవిడ కన్నీరు మున్నీరవుతూ, స్వామి ఏదైనా ఉండి ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంతసేపు కూర్చోపెట్టేదాన్నా, అది ఇచ్చే పంపించేదాన్ని కదా, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేకపోవటం మూలంగా మా వారు భిక్షాటన చేసి తీసుకొచ్చినట్టు ద్రవ్యంతో నేను మీకు ఈ ఒక ఆహారాన్ని ఇద్దామని చెప్పేసాడు అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, మీ ఇంటి ముందు ఆ ఒక గేదె ఉంది కదా, ఆ గేదె తాలూకు పాలు తీసుకొచ్చి ఇయ్యమ్మా అని చెప్పేసని ఈ నృసింహ సరస్వతి చెప్పడం జరిగింది. స్వామి అది ఒట్టిపోయినటువంటి గేదె, అది పాలు కాదు కదా, దానికి అసలు సంతతి కూడా లేదు, అది పుట్టిన కాడి నుంచి కూడా. దాన్ని మేము అద్దెకి ఇచ్చి అది ఆ యొక్క మట్టిని అమరజా భీమా సంగమంలో నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యంతో మేము గడుపుతున్నటువంటి వాళ్ళము. ఈ రోజునాడు ఎవరు కూడా దాన్ని ఆ ఒక అద్దెకి తీసుకెళ్ళకపోవటం మూలంగా ఇంటి ముందు ఉంది, కానీ అది ఏ విధమైన క్షీరాన్ని ఇవ్వదు, పాలను ఇవ్వదు అని చెప్పినప్పుడు, లేదమ్మా నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి ఆ ఒక గేదె దగ్గర పాలు పితుకు అని చెప్పేసని ఈ నృసింహ సరస్వతి చెప్పేటప్పటికీ, మీరే చూడండి స్వామి అని చెప్పేసని ఆ గృహిణి ఆ ఒక గిన్నె తీసుకుని వెళ్ళి పాలు పితకగా ఆ గిన్నె నిండగా ఇంకో గిన్నెలోకి కూడా రావటం జరిగింది. అటువంటి పాలను తీసుకొచ్చి కూడా వేడి చేసి ఈ యొక్క నృసింహ సరస్వతికి ఇద్దామనుకున్నప్పుడు, అమ్మ నాకు చాలా పనులు ఉన్నాయి అని అనటంతో ఆ కాచినటువంటి పాలని తీసుకొచ్చి ఈ నృసింహ సరస్వతికి ఇవ్వటం జరిగింది. ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే, అది ఆ ఒక గేదె పుట్టిన కాడి నుంచి కూడా పాలనివ్వలేదు, దానికి సంతతి లేదు, ఒట్టిపోయినటువంటి గేదె అనేటువంటిది ఆ ఒక నృసింహ సరస్వతి చెప్పిన తర్వాత ఆ గృహిణి వెళ్ళి పిండిన తర్వాత ఆ ఒక గేదె పాలను ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దీనంతటికీ కారణభూతుడు ఎవరయ్యా అంటే నృసింహ సరస్వతి. ఆయన మాట మూలంగానే కదా ఆవిడ వెళ్ళి ఆ ఒక గేదె తాలూకు పాలను పితకడం జరిగింది. అంటే ఇటువంటి ఒట్టిపోయినటువంటి గేదెకి కూడా, సంతతి లేనటువంటి గేదెకి కూడా ఆయన క్షీరాన్ని ప్రసాదించారు అనేటువంటి విషయాన్ని మనం చాలా చక్కగా గమనించవలసినటువంటి విషయం. ఈ కథలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆ ఒక్క స్త్రీ నమ్మకం లేకుండా గేదె దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఇది ఒట్టిపోయిన గేదె, ఇంతవరకు దీనికి సంతతి లేదు, ఇది పుట్టినగా నుంచి ఎప్పుడూ కూడా ఇది పాలను ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ గిన్నె తీసుకుని, ఆ పాత్ర తీసుకుని ఆవిడ ఆ గేదె దగ్గరికి వెళ్ళి పితికినప్పుడు మాత్రమే అందులో నుంచి వచ్చినటువంటి క్షీరాన్ని చూసి ఆవిడ ఆనందించింది తప్పితే అంతవరకు కూడా గురువాక్యం మీద ఆవిడకి ఏ విధమైనటువంటి నమ్మకము లేదు అనేటువంటి విషయము ఈ ఒక కథాగమనంలో మనకి ఈ గురుచరిత్రలో రాయటం జరిగింది. ఇది 22వ అధ్యాయంగా ఉన్నటువంటి ఈ కథని మరొక్కసారి మీరందరూ కూడా చదివి ఇందులో ఉన్నటువంటి మహత్యాన్ని ఆనందింపజేస్తూ చదువుకుంటారని చెప్తున్నటువంటి కథ. అంటే గురువు తాలూకు మాటకి ఎంత విలువ ఉంటుంది. గురువు అనేటువంటి వాడికి కూడా మామూలు మనుషుల్లాగానే 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయే ఉంటుంది. కానీ అతను చేసినటువంటి సాధన సంపత్తితో మాత్రమే అతనికి ఆ విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మరోరానటువంటి విషయము. ఈ యొక్క శాలిగ్రామాల గురించి మనం వెతుకుతూ ఉంటే అవి కూడా శాలిగ్రామాలు ఎంత మహిమాన్వితమైనటువంటివైనా కూడా అవి రాళ్లలోనే ఉంటాయి తప్పితే మేము శాలిగ్రామాలను వచ్చి తీసుకోండి అని చెప్పేసరి అవి ఒడ్డున మనకేమీ ప్రత్యక్షమై కనిపించవు. రాళ్లలో వెతుకుతున్నప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క శాలిగ్రామాలు దొరుకుతాయి. అలాగే
గురువు గురించి మనం వెతుకుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువులు దొరుకుతారు. బోధ గురువులు దొరకటానికి, బాధ గురువులు దొరకటానికి చాలా ఈజీగా దొరుకుతారు. బోధించడం ఏదో ఒకటి బోధించేస్తాం, మేము చెప్పిందే వేదం అనేటువంటి పరిస్థితిలో చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బాధ గురువులు అంటే నాకు అది తెచ్చిపెట్టు, నాకు ఇది తెచ్చిపెట్టు అని చెప్పేటువంటి వాళ్ళు, అటువంటి గురువులు కూడా చాలామంది దొరుకుతారు. ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విద్య అంటే నేను దీని గురించి చాలాసార్లు చెప్పుకొస్తున్నాను. ఇది బ్రహ్మ విద్య అంటే బ్రహ్మకి సంబంధించినటువంటి విద్యని కాదు, బ్రహ్మాండానికి సంబంధించినటువంటి విద్య. బ్రహ్మాండంలో ఉన్నటువంటివి ఈ యొక్క నక్షత్ర మండలాలు, ఈ నవగ్రహాలు, వీటన్నింటికీ సంబంధించినటువంటి విద్యని చెప్పేటువంటిదే బ్రహ్మ విద్య అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ధ్రువుడు తను తపస్సు చేసిన తర్వాత మాత్రమే ధ్రువమండలంలో ధ్రువ నక్షత్రంగా మారాడు. సప్తఋషులుగా ఉన్నటువంటి వశిష్ఠుల వారు, మిగిలినటువంటి ఆ సప్తఋషులందరూ కూడా రామాయణ కాలం అయిపోయిన తర్వాత, త్రేతాయుగం అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు నక్షత్ర మండలాన్ని చేరుకున్నారు. ఆ నక్షత్ర మండలాన్ని చేరుకోనంతకాలం ఉన్నటువంటి ఆ ఒక్క గ్రహమండలాన్నంతటినీ కూడా గ్రహించి చెప్పగలిగినటువంటి వాడే ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు. నేడు మన నాసా కేంద్రంలో ఉన్నటువంటి సైంటిస్టులాగా ఆ రోజుల్లో ఈ యొక్క ఋషులు ఎంతో కష్టపడి ఆ ఒక గ్రహాంతరవాసంగా ఉన్నటువంటి విషయాల గురించి ఎంతో కడు నిష్ఠతో తెలుసుకునేటువంటి వాళ్ళు. ప్రియమైన ఆత్మబంధువులారా, ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మహిమలు మహాత్యాలు అని చెప్పేసి పరిగెట్టడం కాదు, ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఈ గ్రహమండలంలో ఈ సూర్యుని చుట్టూతా ఈ భూమి, అంగారకుడు, ఈ గ్రహాలన్నీ ఒకదాన్ని ఒకటి స్థితిగతులలో ఉంచుకుంటూ వాటిలో అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఇవి స్థితిని మార్చుకుంటున్నాయి, గతిని కూడా మార్చుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కూడా అవి వాటి కక్షలో నుంచి జారిపోకుండా ఆ కక్షలో ఉంటూ కింద ఏ విధమైన ఆధారము లేకుండా ఆ మ్యాగ్నెటిక్ అంటే ఆ అయస్కాంతపు గ్రహ శక్తులతో అవి తిరుగుతున్నాయంటే ఇంతకన్నా కావాల్సినటువంటి మహత్యం ఏంటి? దీన్ని మర్చిపోయి ఇంకెక్కడో మహత్యం ఉందని చెప్పని పరిగెడుతున్నామంటే మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళము అనేటువంటి విషయాన్ని ఇంతకన్నా రూఢిగా చెప్పటానికి ఇంకేమైనా ఉదాహరణలు ఉంటాయా? ఒక నక్షత్రం కానీ ఒక గ్రహం కానీ తన తాలూకు గతిని తన స్థితిని మార్చుకుంటే దాని ప్లేస్మెంట్ మారితే ఈ అలైన్మెంట్ అంతా కూడా మారిపోతుంది. ఈ అలైన్మెంట్ మారిపోయినప్పుడు సైంటిస్టులు చెప్పినట్టుగా బ్లాక్ హోల్స్ ఏమో నక్షత్రాలు ఏర్పడతాయి, ఇక్కడేమో ఈ గ్రహాలు అనేటువంటి ఒకదానికొకటి అన్నట్టుగానే కక్షలో మార్పు చేర్పులు చెందుతాయి. అటువంటి మార్పు చేర్పులు చెందుతున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా కిందనేముందో తెలీదు, మీదనేముందో తెలీదు, పక్కనేముందో తెలీదు, ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ అవి గ్రహాలుగా అవి కక్షలో ఆ అయస్కాంతపు క్షేత్రంలో తిరుగుతున్నాయి, ఫీల్డ్ ఎనర్జీలు అంటే శక్తిలో తిరుగుతున్నాయి అనేటువంటి మహత్యం కన్నా ఇంకా మనకి కావాల్సిన మహత్యాలు ఇంకెక్కడ ఉంటాయి? ఇటువంటి వాటిని తెలుసుకోలేని మన అవిద్యాపరులము మనము భగవంతుడి గురించి, ఆయన ఒక తత్వాన్ని గురించి, ఆయన ఒక శక్తిని గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నామా? కనుక ఆ వెంకటనాథుడి తాలూకు కృపతో మనకి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియాలని చెప్పేసని ఆ వెంకటనాథుడిని ప్రార్థిస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.